సంచలనం రేపిన ఎక్స్ప్రెస్ టీవీ ఛానల్ ఎండీ కోస్టల్ బ్యాంక్ చైర్మన్ చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. శిఖా చౌదరి స్నేహితుడు రాకేష్ రెడ్డి ప్రధాన నిందితుడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఆర్థిక లావాదేవీల గొడవలో రాకేష్ రెడ్డి జయరాంను హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి జయరాంను హత్య చేసినట్టు కీలక ఆధారాలు సేకరించారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరిని నందిగామ పోలీసులు ప్రశ్నించారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాకేష్ రెడ్డి సహా మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జయరాం హత్యపై ఆయన భార్య, బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. మరి కాసేపట్లో హైదరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. రాకేష్ రెడ్డి ప్రధాన నిందితుడిగా భావిస్తున్నప్పటికీ జయరాం హత్యలో మరికొందరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ చేసి మరికొన్ని ట్విస్టులు తెరపైకొచ్చే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. అసలు ఎవరి రాకేష్ రెడ్డి? జయరాంతో అతనికి వివాదాలు ఏంటి? రాకేష్ రెడ్డి ఒక్కడే హత్య చేశాడా? అతనితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? ఈ ఆపరేషన్ వెనుక ఎవరి డైరెక్షన్ అయినా ఉందా? ఈ అంశాలపై ఇప్పటికే కీలక సమాచారాన్ని సేకరించారు కృష్ణా జిల్లా పోలీసులు. త్వరలో అన్ని వివరాలను ప్రకటిస్తామన్నారు. మరోవైపు హైదరాబాద్ కేంద్రంగానే జయరాం హత్య జరిగినట్టు తేలడంతో ఈ కేసును హైదరాబాద్ పోలీసులకు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జయరాం హత్య ఎలా జరిగింది, కారణాలు ఏంటి అన్న విషయాలపై పోలీసులు మరి కాసేపట్లో క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఇక విచారణలో భాగంగా నందిగామ పోలీసులు ఇవాళ ఉదయం జయరాం ఇంటికి వెళ్లి ఆయన భార్య, పిల్లల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. మేనకోడలు శిఖా చౌదరితో జయరాంకు మంచి అనుబంధం ఉందన్నారు బంధువులు. రాకేష్ రెడ్డి ఎవరో తమకు తెలియదని చెప్పారు. శిఖా చౌదరి కేంద్రంగా సాగిన పోలీసుల దర్యాప్తులో అనేక ట్విస్టులు తెరపైకి వచ్చాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం రాకేష్ రెడ్డి ప్రధాన నిందితుడని నిర్ధారణకు వచ్చారు. రాకేష్ రెడ్డి శిఖా చౌదరికి స్నేహితుడు. ఆమె అతని దగ్గర 4 కోట్ల అప్పు తీసుకుంది. బకాయి చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అయితే శిఖా తరపున తాను డబ్బు చెల్లిస్తానని జయరాం ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. డబ్బు విషయమై జయరాం, రాకేష్ మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. జయరాం మర్డర్ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు కీలకంగా మారింది. పంతంగి, చిలకల్లు టోల్ గేట్ల దగ్గర జయరాం కార్ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. కారులో జయరాం సహా మరో ముగ్గురున్నారు. వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి కార్ డ్రైవ్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. అంతేకాదు జయరాం కారును మరో కారు వెంబడించినట్టు కూడా తేలింది. జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా గుర్తించిన ఈ కేసులో ఇంకా మిస్టరీ కంటిన్యూ అవుతూనే ఉంది. రాకేష్తో పాటు ఇంకా ఎవరెవరున్నారు? కారులో జయరాం, రాకేష్తో పాటు ఉన్న మిగతా వాళ్ళు ఎవరు? వాళ్లలో మహిళ ఉందా? డ్రైవర్ ఎవరు? జయరాం డెడ్ బాడీ బ్యాక్ సీట్లో పడి ఉంది, కానీ స్టీరింగ్ పై ఆయన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఇదెలా సాధ్యం అంటే పథకం ప్రకారమే స్టీరింగ్ పై ఆయన వేలి ముద్రలు పడేలా చేశారా? జయరాం హత్య తరువాత శిఖా చౌదరి ఆయన ఇంటికి వెళ్లి ఎందుకు హడావుడి చేసింది? ఇలా అన్ని అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న రాకేష్ రెడ్డితో పాటు మరో నలుగురిని నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జయరాం భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. జయరాం హత్యపై ఆయన భార్య, బంధువులు హైదరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. సంచలనం రేపిన ఎక్స్ప్రెస్ టీవీ ఛానల్ ఎండీ కోస్టల్ బ్యాంక్ చైర్మన్ చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో మిస్టరీ వీడుతోంది.
శిఖా చౌదరి స్నేహితుడు రాకేష్ రెడ్డి ప్రధాన నిందితుడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఆర్థిక లావాదేవీల గొడవలలో రాకేష్ రెడ్డి జయరాంను హత్య చేసినట్టు గుర్తించారు. పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి జయరాంను హత్య చేసినట్టు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చిగురుపాటి జయరాం హత్య కేవలం మొత్తం కూడా ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీల నేపథ్యంలోనే జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. మొట్టమొదటిసారిగా ఎవరైతే శిఖా చౌదరి ఉందో ఆమె మీద అనేక అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేశారు. కానీ అవి అనుమానాలుగా కాకుండా కేవలం ఆమె దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారం రాబట్టారని చెప్పుకోవాలి. గత 2 రోజుల నుంచి కూడా ఆమెను కంచించర్లలో విచారిస్తున్నారు. ఆ కీలక సమాచారం ఆధారంగానే 10 బృందాలు హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే శిఖా చౌదరి ఫ్రెండ్ అయినటువంటి రాకేష్ రెడ్డి ఈ కేసులో కీలకంగా మారినాడు. కొద్దిసేపటి క్రితం పోలీసులు కూడా ఒక నిర్ధారణకైతే వచ్చారు. జయరాం హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిగానే దాదాపుగా నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి రాకేష్ రెడ్డితో పాటు మరికొంతమంది ఆయనకి సహాయ సహకారాలు అందించాలనే కోణంలో కూడా ప్రస్తుతానికైతే విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చిన టీము రాకేష్ రెడ్డి అదుపులో తీసుకుని నందిగామ కూడా తీసుకొచ్చి ఒక రహస్య ప్రాంతంలో అయితే విచారిస్తున్నారు. మరోవైపు కంచికచర్లో ఇటు శిఖా చౌదరి ద్వారా మరికొన్ని గంటల పాటు కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి అయితే మాత్రం పోలీసులు వచ్చారని చెప్పుకోవాలి. కేవలం ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుంది. ఈ హత్య కూడా కుట్ర కూడా హైదరాబాద్ లోనే జరిగింది. కేవలం కారులో తీసుకుని వచ్చి నందిగా మండలం ఐతివరం దగ్గర డెడ్ బాడీని పడేయడానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా హత్య కుట్రగా ఇవన్నీ కూడా హైదరాబాద్ లోనే జరిగాయి కాబట్టి ఈ కేసును హైదరాబాద్ కు బదిలించే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది. కానీ హత్య అక్కడే జరిగింది కాబట్టి అక్కడ ఎంక్వైరీ చేయడం కరెక్ట్ అనేది ఒక ఉద్దేశంతో పోలీసులు ఈ కేసును హైదరాబాద్ పోలీసులకు అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు 31వ తారీఖు చివరిసారిగా ఆయన జయరాం తన భార్యతోనే మాట్లాడాడు. కానీ ఆ తర్వాత ఎవరితో కూడా మాట్లాడలేదు. మరోవైపు 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకి పోస్ట్ మార్టం చేసిన దానికి ముందు అంటే 24 గంటల ముందే జయరాం హత్యకు గురయ్యాడంటూ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా రావడంతో ఖచ్చితంగా 31వ తారీఖు సాయంత్రం 4 గంటల కంటే ముందుగానే జయరాం చనిపోయి ఉన్నాడని చెప్పేసి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అంటే ఆ సమయమే చాలా కీలకమైన సమయం కాబట్టి ఆ సమయంలో ఆయన ఫోన్ కాల్ కావచ్చు, అదేవిధంగా సిగ్నల్ ట్రేస్ అవుట్ చేస్తూ ఎక్కడ చివరిసారిగా ఆయన ఉన్నాడు అనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. రాకేష్ రెడ్డికి జయరాం కొంత డబ్బులు ఇవ్వాల్సిన ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఆ డబ్బులు తిరిగి ఇవ్వటం లేదనే దాని మీద ఇద్దరి మధ్య. అయితే నరేష్, జయరాం కుటుంబ సభ్యులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాకేష్ రెడ్డి ఎవరో తమకు తెలియదు, రాకేష్ రెడ్డి వెనక చాలా మంది ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏమన్నా మీడియా కానీ లేకపోతే బయటకు చెప్పే అవకాశం ఉందా పోలీసులు ఇవాళ రేపట్లో? వాస్తవానికి అయితే రాకేష్ రెడ్డిని అదుపులో తీసుకున్నప్పుడు కేసు ఒక నిర్ధారణకు అయితే వచ్చింది. నిందితుడు అతనే అని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తున్నారు. కానీ ఈ కేసులో అతనికి ఇంకా ఎవరైనా సహకరించారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి డెడ్ బాడీ ఇక్కడికి రావాలంటే ఒక రాకేష్ రెడ్డి వల్లే అవ్వదు కాబట్టి ఇంకా ఎవరైనా సహాయ సహకారాలు అందించారా? అసలు రాకేష్ రెడ్డి కాకుండా రాకేష్ రెడ్డి వెనక నుండి ఇంకెవరైనా ఈ హత్య చేయించారనే కోణంలో పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేపడుతున్నారు. ఆ రాకేష్ రెడ్డి ఎవరనేది కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, కానీ శిఖా చౌదరికి రాకేష్ రెడ్డి ఎవరనేది తెలుసు. అదేవిధంగా జయరామ్కు కూడా రాకేష్ రెడ్డి అనేది తెలుసు. కాబట్టి శిఖా చౌదరి నుంచే ప్రధానంగా అదేవిధంగా కీలక సమాచారం ఏమో నుంచి రాబట్టినందువల్ల రాకేష్ రెడ్డి మీద మొట్టమొదటిసారిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ అతను ఫోన్ కాల్ ట్రాక్ చేసిన తర్వాత అంటే శిఖా చౌదరితో ఒక రకంగా విచారణలో భాగంగా ఆమెతో చాట్ చేస్తూ వాట్సాప్ చాటింగ్ రాకేష్ రెడ్డితో చేయిస్తూ అతని ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక్కున్నటువంటి పోలీసులు ఆల్రెడీ 10 బృందాలు హైదరాబాద్ లోనే దర్యాప్తు చేపడుతున్నాయి కాబట్టి ఆ 10 బృందాల్లో ఒక బృందం రాకేష్ రెడ్డి ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నాడు అనేది శిఖా చౌదరి ద్వారా కనుక్కొని అక్కడికి వెళ్ళి అతను పికప్ చేయడం కూడా జరిగింది. నందిగామలో తీసుకొచ్చి ఒక రహస్య ప్రాంతంలో కూడా అతను విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకి సంబంధించిన నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, హత్య చేసిన తర్వాత నందిగామ తీసుకొచ్చే వరకు ఎలా రావడం జరిగింది, ఇవన్నీ కూడా పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళ సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వస్తుంది, మీడియా సమావేశం కూడా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నప్పుడు కూడా ఇవాళ ఆదివారం కాబట్టి అరెస్టులుగా నేను చూపించాల్సి వస్తే చూపించడం కుదరదు కాబట్టి మోస్ట్లీ రేపటి కల్లా ఒక క్లారిటీ వచ్చి రేపటికి మీడియా ముందు అన్ని వివరాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేష్, మెల్లమెల్లిగా జయరాం హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. ఇవాళ రేపట్లో మీడియా ముందు పూర్తి డీటెయిల్స్ పెడతామని చెప్తూ ఉన్నారు. ఎక్స్ప్రెస్ టీవీ ఎండీ కోస్టల్ బ్యాంక్ చైర్మన్ జయరాం హత్య మిస్టరీ
ఇప్పుడిప్పుడే వీడుతోంది. జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులకు చాలా కీలక ఆధారాలు లభించాయి. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే జయరాం హత్యకు గురైనట్టు చెప్తూ ఉన్నారు. రాకేష్ రెడ్డే దాదాపుగా ప్రధాన నిందితుడుగా ఏపీ పోలీసులు పేర్కొంటూ ఉన్నారు. అప్పు చెల్లించాల్సి జయరాం భారీగా రాకేష్ రెడ్డికి అప్పు చెల్లించాల్సినట్టుగా విచారణలో తెలుస్తోంది. అయితే శిఖా చౌదరి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ప్రస్తుతం శిఖా చౌదరి అలాగే రాకేష్ రెడ్డి ఇద్దరిని కూడా ఒక రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ జరుపుతూ ఉన్నారు. పూర్తి ఆధారాలు సేకరించిన తరువాత ఇప్పటికే 10 బృందాలు హైదరాబాద్లో గాలింపు చర్యలు చేపట్టాయి. అలాగే కంచకచర్ల పోలీస్ స్టేషన్లో కూడా శిఖా చౌదరి రాకేష్ రెడ్డికి సంబంధించిన హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు రాబడుతూ ఉన్నారు. ఈ పూర్తి సమాచారం అంతా అందిన తర్వాత మీడియా సమావేశిస్తోంది పోలీసులు.